వెల్కమ్ టు వ్యూ పాయింట్. బాడీలో ఐరన్ లెవెల్స్ సరైన విధంగా ఉండడం చాలా ముఖ్యం. కానీ కొంతమందికి సరైన విధంగా ఐరన్ లెవెల్స్ ఉండవు, తక్కువగా ఉంటాయి. దీంతో నీరసం, అలసట, జుట్టు రావడం, కళ్ళు తిరగడం వంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని గమనించి ఐరన్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, లేదంటే చాలా సమస్యలు వస్తాయి. అయితే ఐరన్ తగ్గినప్పుడు డాక్టర్ సప్లిమెంట్స్ మాత్రమే కాకుండా ఐరన్ ఫుడ్స్ సజెస్ట్ చేస్తారు. దీంతో చాలా మంది వాటిని డైట్ లో ఇంక్లూడ్ చేస్తారు. అయినప్పటికీ కూడా మన బాడీలో ఐరన్ లెవెల్స్ పెరగవు. దీనికి చాలానే కారణాలు ఉంటాయి. మనం చేసే కొన్ని తప్పుల కారణంగానే ఐరన్ పెరగదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. శరీరంలో ఎర్ర రక్త కణాలకి హిమోగ్లోబిన్ తయారు చేయడానికి తగినంత విధంగా ఐరన్ లేనప్పుడు ఐరన్ లోపం వస్తోంది. దీంతో బాడీ మొత్తానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి అలసట, చర్మం పాలిపోవడం, శ్వాస సమస్యలు, బ్రెయిన్ పనితీరు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. దీనికోసం ఐరన్ టాబ్లెట్స్ తో పాటు మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మాంసం, ఆకుకూరలు, బీన్స్, బలమైన తృణధాన్యాల వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిదే. అయితే ఇవన్నీ తీసుకున్న ఐరన్ లోపానికి కారణాలు ఏంటంటే, మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోగానే వాటిని మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. సరైన విధంగా తీసుకున్నప్పుడు ఐరన్ అందుతోంది. ఐరన్ ఫుడ్స్ తో ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ఐరన్ తీసుకున్నప్పుడు విటమిన్ సి తీసుకోవాలి. అప్పుడే ఐరన్ అందుతోంది. లేదంటే ఎంత శాతం ఐరన్ తీసుకున్నా కూడా 5 నుంచి 12% మాత్రమే అందుతోంది. కాబట్టి నిమ్మ, ఉసిరికాయలు, టమాటా, సిట్రస్ ఫ్రూట్స్ తో కలిపి తీసుకోండి. టీ, కాఫీలో ఐరన్ ని బంధించే పాలిఫెనాల్స్ ఉంటాయి. భోజనంతో పాటు వీటిని తీసుకోవడం, భోజనం చేసిన వెంటనే తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్బ్ 40 నుంచి 70% తగ్గుతోంది. కాబట్టి తిన్న తర్వాత కనీసం 1 లేదా 2 గంటల తర్వాత టీ, కాఫీలు తీసుకోండి. ఐరన్ ఒక్కటే తీసుకోవద్దు. దీంతో పాటు ప్రోటీన్ తీసుకోవాలి. లో ప్రోటీన్ ఉంటే ఐరన్ సరిగ్గా అందదు, బాడీలో స్టోర్ అవ్వదు, హిమోగ్లోబిన్ ఏర్పరచదు. కాబట్టి మనం ప్రోటీన్ తో పాటు తీసుకోవడం మంచిదే.